మాజీ మంత్రి గుమ్మనూరి జయరాం వివాదాలతో సహవాసం చేస్తుంటారు. ఆయన సీన్లోకి వచ్చారంటే ఎవ్వరిని లెక్కచేరు. తాజాగా మరొక వివాదం ఆయన చుట్టుకుంది. ఈసారి ఆయన కమ్యూనిస్ట్ నాయకులతో కయ్యం పెట్టుకున్నారు. ఇంతకీ ఆయన ఏమన్నారు? కామరెడ్లు ఎందుకు కసుబుసులాడుతున్నారు? చూద్దాం. గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అత్యంత వివాదాస్పద నేతల్లో ఒకరు. ఆయన ఏ పార్టీలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, సమయం ఏదైనా, సందర్భం ఇంకేదైనా వివాదాలు మాత్రం కామన్. కావాలని చేసుకుంటారో లేదంటే అనుకోకుండా జరుగుతాయో కానీ గుమ్మనూరంటే కాంట్రవర్సీలకు కేర్ ఆఫ్ అనేది స్థిరపడిపోయింది. ఆయన ఈ మధ్య రైతు సంఘాల నాయకులను బెదిరించారట. రైతు సంఘం నాయకులను నోటికొచ్చినట్టు దూషించారు అన్న ఆరోపణలు కాకరేపుతున్నాయి. గుత్తి మండలం బేతాపల్లి వద్ద సోలార్ ప్లాంట్ కోసం సేకరిస్తున్న భూముల పరిశీలనకు వెళ్లిన ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డిపై గుమ్మనూరు నోరు పారేసుకున్నారట. ఎమ్మెల్యే మాట్లాడతారంటూ టీడీపీ నేత ఒకరు ఫోన్ ని ప్రభాకర్ రెడ్డికి ఇచ్చారని చెబుతున్నారు. దాంతో కమ్యూనిస్టు పార్టీలతో పాటు అన్ని రైతు సంఘాల నాయకులు గుమ్మనూరు జయరాంపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. గుమ్మనూరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కామ్రేడ్లు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తామని రైతు సంఘాలు హెచ్చరిస్తున్నాయి. గుమ్మనూరు వర్గం మాత్రం ఎమ్మెల్యే ఎవరినీ దూషించలేదని చెబుతోంది. గుమ్మనూరు జయరాంది కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం. 2019లో వైసీపీ తరపున ఆలూరు నుంచి గెలిచి మంత్రి కూడా అయ్యారు. మంత్రిగా ఉన్నప్పుడు టీడీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ నిత్యం వార్తల్లో ఉండేవారు. 2024 ఎన్నికలకు ముందు టీడీపీలోకి జంప్ అయ్యారు. ఆలూరు నుంచి గుంతకల్లు నియోజకవర్గానికి షిఫ్ట్ అయి టీడీపీ వేవ్ లో గెలిచిపోయారు. నియోజకవర్గం మారినప్పటికీ ఏదో ఒక వివాదంలో నిలుస్తూనే ఉన్నారు. తనపై వార్తలు రాసే జర్నలిస్టులను రైలు పట్టాలపై పడుకోబెడతానంటూ మాట్లాడడం పెద్ద దుమారమే రేపింది. పార్టీ పెద్దల జోక్యంతో అప్పట్లో ఆ వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత గుంతకల్లులో జరిగిన ఓ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ శ్రేణులంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేయాలని, లేదంటే వారి తోక కత్తరించి సున్నం పెడతామని హెచ్చరించారు. అలాగే వైసీపీ తరపున ఎవరు నామినేషన్లు వెయ్యకుండా చూడాలని తెలుగుదేశం కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని హెచ్చరించారు.